బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని వవ్వేరు కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ నూతన చైర్మన్గా నియమితులైన మల్లికార్జున్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంకు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ రెడ్డితో పాటు వివిధ విభాగాల ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ప్రసన్నకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ టంగుటూరి మల్లికార్జున్ రెడ్డి ముందుగానే వవ్వేరు కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ చైర్మన్ కావాల్సి ఉందని, కానీ ఆధార ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావులు మరో వ్యక్తిని సూచించడంతో ఆ వ్యక్తిని బ్యాంక్ చైర్మన్ గా నియమించాల్సి వచ్చిందని తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కాకముందు బుచ్చి పంచాయతీ సర్పంచ్ గా ఉన్న మల్లికార్జున్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం రూపురేఖలే మార్చివేశారని తెలిపారు. వవ్వేరు బ్యాంకును నూతన చైర్మన్ గా నియమితులైన మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ బ్యాంకును అభివృద్ధి పథంలో నడిపించి రైతులకు మేలు చేసేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తనకు వవ్వేరు బ్యాంకు చైర్మన్ పదవి వచ్చేందుకు సహకరించిన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నాతో కూడా తిరిగారు. నేను వద్దన్నా కూడా ఒప్పుకోలేదు. ఎవరన్నా చెట్ల కింద ఉన్నా కూడా మల్లన్న మాత్రం సాయంత్రం నా గడప గడప కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా నాతో కూడా నడిచాడు. ప్రజలను కలుసుకోవడం జరిగింది. ఈ పదవి ఎప్పుడో రావాలి మల్లన్నకి, కానీ ఆధార ప్రభాకర్ రెడ్డి గారు, బీదా మస్తాన్ రావు గారు జోక్యం చేసుకొని ఇంకొకరి పేరు చెప్పడం, ఆ వ్యక్తికి ఇవ్వడం జరిగిందే తప్ప ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ప్రజల మనిషి అని అంటే టంగుటూరు మల్లికార్జున్ రెడ్డి గారు. ఇప్పుడు పర్వతిస్తా ఉన్నారు మల్లన్న. 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. ఎవ్వరం కూడా ఇంట్లో కూర్చోకూడదు, మన ప్రసన్నను గెలిపించుకోవాలా, మన ఎంపీ గారిని గెలిపించుకోవాలని చాలా ఆతృతగా ముందుకెళ్తున్నారు. మల్లన్న ఆశీర్వాదం నాకు ఉండాలి, విజయసాయి రెడ్డి గారికి ఉండాలి. మల్లన్నని మరి ఒకసారి అభినందిస్తూ ఈ బ్యాంకు రూపురేఖలు మార్చండి, ఏదో అవకతవకలు జరిగి ఉన్నాయని చెప్తున్నారు. దాని మీద కూడా నేను సిపిసిఐడికి లెటర్ పెట్టాను. ఎవరిని కూడా వదిలిపెట్టాను. ఈ బ్యాంకుని రూపురేఖలు మార్చే శక్తి కూడా మల్లన్నకి ఇద్దరు బ్యాంకు పర్సన్స్ కూడా ఉంది. మళ్ళా ఒకసారి అభినందిస్తూ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రేపు ఉదయం విజయసాయి రెడ్డి గారు 7:15కి రాజుపాలెం నేషనల్ హైవే దగ్గరకు వస్తున్నారు. మీ అందరూ దయచేసి 6:30 కల్లా రాజుపాలెం నేషనల్ హైవే దగ్గర మేము ఉంటాం. అక్కడ అందరూ రావాలి. అదేవిధంగా ఎల్లుండి 7వ తేదీ ఉదయం 9 గంటలకు రుక్మిణి కళ్యాణ మండపంలో విజయసాయి రెడ్డి గారు వస్తున్నారు. సమావేశం ఉంది.